సన్నబియ్యం పండించేలా రైతులు ప్రోత్సహిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. సన్నబియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అంటూ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. కిలో బియ్యానికి కేంద్రం 40 రూపాయలు ఖర్చు చేస్తే రాష్ట్రం 10 రూపాయలు ఇస్తుందన్నారు. పోయిన సంవత్సరం 1,56,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకున్నాము. ఈ సీజన్లో కూడా అత్యధికంగా ఈరోజు వరి పండిస్తున్నారు మన రైతులు. అందుకే ఈరోజు రైతులను ప్రోత్సహించి సన్నధాన్యం పండించండి, సన్నధాన్యం మీరు పండిస్తే మీకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇవాళ రైతులను ప్రోత్సహించడంతో 65-70% రైతులు పండించే వడ్లు ఈరోజు సన్న వడ్లు పండిస్తూ ఉన్నారు, సన్న బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు. మరి రైతులు పండించిన సన్న బియ్యాన్ని పేదలకు పంచాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ ఉగాది పండగ పేదవాళ్ళ ఇంట్లలో సంతోషాన్ని తెచ్చి పెట్టాలి అని చెప్పి ఈరోజు సాయంత్రం హుజూర్ నగర్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో రాష్ట్రం నలుమూలల సన్న బియ్యం పథకాన్ని ఈరోజు మనం ప్రవేశపెట్టుకుంటున్నాం. వాళ్ళ సన్న బియ్యం ఇస్తామంటున్నారు, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతో కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. 40 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా, 10 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా?